ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజులుగా రైతులు ధాన్యం అమ్మడానికి రోడ్లపై పడిగాపులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, వెంటనే రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించి 45 గంటల్లోపు రైతులకు డబ్బు చెల్లించాలని చింతల రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. 2 లక్షల రుణమాఫీ చేస్తానన్నట్టు కాలేదు. రుణమాఫీ కాకపోగా, రైతు బంధు ఇవ్వకపోగా, కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వకపోగా, వడ్డీలకు పైసలు తెచ్చి పెట్టుబడి పెట్టి వరి పండిస్తే 15 రోజుల నుంచి రోడ్డు మీద పండుకుంటే అడిగే నాదుడు లేడు. కాబట్టి ఈ ప్రభుత్వానికి మేము వార్నింగ్ వస్తున్నాం. వెంటనే రైతుల యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. వర్షాలు వచ్చిగిట్టే తడుస్తే వాళ్ళు మొత్తానికి మళ్ళీ ఉరేసుకొని సావాల్సిన పరిస్థితి వస్తుంది రైతులందరూ కూడా.